అందరికీ నమస్కారం. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఇంకొక 3 రోజుల వ్యవధిలో జరగబోతున్నాయి. ఈ నెల 28, 29 శని ఆదివారాల్లో విజయవాడలో కేబిఎన్ కళాశాలలో ఈ సభలు వైభవపేతంగా జరగబోతున్నాయి. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 1500 మంది ప్రతినిధులు, మరొక 100 మంది అతిథులు, 1600 మంది ఈ సభలకు హాజరు కాబోతున్నారు. వీరు కాక ప్రేక్షకులు ఒక 200-300 మంది వరకు ఉండవచ్చు. మొత్తం మీద ఇది చాలా పెద్ద సమూహం రాబోతోంది ఈ సభలకి. ఇది ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం మరియు కేబిఎన్ కళాశాల విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభల్లో మన పూర్వ ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారు, అలాగే మన శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారు, అలాగే ఇంకా అనేక మంది పెద్దలు, మంత్రులు ఈ సభల్లో పాల్గొంటున్నారు. వీరు కాకుండా అనేక మంది రచయితలు, కళాకారులు ఈ సభల్లో పాల్గొంటున్నారు. కొలకలూరు ఇనాక్ గారు, కె శివారెడ్డి గారు, ఇంకా చాలామంది ప్రముఖులు ఈ సభల్లో పాల్గొంటున్నారు. ఈ సభల్లో ప్రత్యేకత ఏంటంటే యువజనుల కోసం, విద్యార్థుల కోసం ఈసారి ప్రత్యేకమైన దృష్టిని పెట్టాం. యువజనుల కోసం 3 కవి సమ్మేళనాలు, యువ కళాల సమ్మేళనం అనే పేరుతో 3 కవి సమ్మేళనాలు, సుమారుగా 200 మంది పర్యావరణం మీద తమ కవితల్ని వినిపించబోతున్నారు. వీళ్ళందరూ కూడాను 40 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు. అలాగే విద్యార్థుల కోసం సుమారు 300 మంది విద్యార్థులు వివిధ ప్రక్రియల్లో శిక్షణా తరగతులకు హాజరవుతున్నారు. వీళ్ళంతా కూడాను బాగా అనుభవశాలురైన రచయితల ద్వారా తమ శిక్షణని పొందబోతున్నారు. ఈ శిక్షణా తరగతులకు హాజరయ్యే విద్యార్థులు 300 మందికి కూడాను ఈ సభలు ప్రత్యేకంగా వసతి సౌకర్యాన్ని, భోజన సౌకర్యాన్ని ఉచితంగా కలగజేస్తున్నాయి. మిగతా ప్రతినిధులంతా కూడాను వాళ్ళ ప్రతినిధి రుసుము కింద ఒక 500 రూపాయలు చెల్లించి సుమారుగా 500-600 రూపాయలు విలువ చేసే ఒక మార్పు అనే వ్యాస సంకలనం, అలాగే ఒక జ్ఞాపిక, ఇంకా కొన్ని వస్తువులు కిట్ ద్వారా పొందబోతున్నారు. ఇది వాళ్ళందరూ కూడాను జీవితాంతం దాచుకోవలసిన బహుమతుల కింద మనం భావించుకోవచ్చు. ఇది కాకుండా ఈ సభల్లో అనేక మంది నిష్ణాతులైన రచయితలు, ఈ యువ రచయితలకి, విద్యార్థులకి ఆయా సాహిత్య ప్రక్రియలో ఇచ్చే శిక్షణా తరగతులు వారి జీవితంలో బాగా ఉపయోగపడతాయి. రాబోయే తరంలో సాహిత్యం మీద అభిరుచి, భాష పట్ల మమకారం బాగా పెంపొందడం కోసం రావాల్సిన మార్పుల గురించి ఈ ప్రపంచ మహాసభలు బాగా వివరంగా, ఎంతో విశాలంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాము. కాబట్టి చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడానికి ముందుకు వస్తున్నారు. అందరూ కూడా దీని ద్వారా, ఈ ప్రచార సాధనాల ద్వారా ఈ విషయాలన్నీ కూడాను అందరికీ చేరతాయి. ఇది చాలా శుభపరిణామం. ఇవాళ మీడియాని గురించి కూడాను చాలా ముఖ్యమైన సదస్సు నిర్వహిస్తున్నాము. పెద్ద పెద్ద పత్రికల సంపాదకులంతా కూడాను ఈ సదస్సుల్లో పాల్గొంటున్నారు. ఇది కూడా ఒక శుభపరిణామం. అలాగే రాజకీయాలు, ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయి, భాష పట్ల రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాబోయే రోజుల్లో భాష పట్ల రాజకీయ నాయకులు చేయవలసిన మార్పులు ఏంటి, ఇది కూడా చర్చించబోతున్నాం. ఇలాంటివన్నీ కూడాను ఈ సభల్లో ప్రస్తావనకు వస్తాయి. అందరినీ నేను కోరేది ఏంటంటే ఈ సభలకు మీ అందరూ కూడా హాజరు కావాలని, హాజరు కాలేని వాళ్ళు తప్పనిసరిగా పత్రికల్లో వచ్చే విషయాలు తెలుసుకోవాలని, ఈ మార్పు పుస్తకం అవకాశం ఉంటే చదవాలని నేను కోరుకుంటున్నాను.